దేవుని వాక్యం ఎంత ఎక్కువగా వింటే విశ్వాసము, పిల్లలు ఎంత బాగా ఆహారం తీసుకుంటే వారు రైట్. వృద్ధులు అయితే కానీ ఆత్మీయ జీవితంలో వృద్ధులు ఉంటారా? ఆత్మీయ జీవితంలో వృద్ధులు ఉంటారా? మరి తగ్గిపోయిన వాళ్ళందరూ దేవుడు చెప్పని వృద్ధులు. ఇప్పుడు పెద్దరికం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, ముసలితనం వచ్చింది. ఎక్కువ తినగలరా? యవ్వనంలో ఉన్నంతగా తినగలరా? ఏ శక్తి లేదు, షుగర్ అంట. తినాలని ఉన్నా షుగర్, శక్తి లేదు, జీర్ణించుకోలేరు. సో ఆత్మీయంగా వృద్ధులు ఎంతమంది? అందరూ యవనస్తులేనా? రెండు కాహా బాల్యదశ, బాగా ఆలోచించాలి. కానీ ఆత్మీయ జీవితంలో వృద్ధాప్యం అనేది లేదు. ఆత్మీయ జీవితంలో రోజు రోజుకు, ఎందుకంటే మనమందరము ఏ స్థాయికి చేరాలని దేవుడు కోరుతున్నాడు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఆయన ఎలా ఆలోచించాడు, ఎలా మాట్లాడాడు, ఎలా వ్యవహరించాడు, ఎలా స్పందించాడు, ఎలా ప్రవర్తించాడో అలాగా అన్ని విషయాల్లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. అన్నీ అంటే ఒకటేగా, చాలా ఉన్నాయి. దానికి టైం చాలదు. జీవించే ఈ 70-80 సంవత్సరాలు, 80 ఉంటామా? 100 ఓకే. విశ్వాసులైన దేవుని కుమారులు యాకోబుని గురించి ఆలోచిద్దాం. నేను టైం లేదు కాబట్టి తక్కువే చెప్తున్నాను. అబ్రాహాము ఎన్నేళ్ళు బ్రతికాడు? వచనం చెప్పండి. 25 7 175 సంవత్సరాలు బ్రతికెను. ఆది కాండము 25వ అధ్యాయము 7వ వచనము చదవండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎస్, అబ్రహాము నిండు చాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు పుట్టాడు? అబ్రహాముకు 100 సంవత్సరాల్లో ఇస్సాకు పుట్టాడు. ఆది కాండము 21వ అధ్యాయము 5వ వచనము. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అతనికి? 100 ఏళ్ళు. ఎస్. యాకోబు ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు 60. వెరీ గుడ్. ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు? 40 ఏటో పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? ఇంతకుముందే చదువుకున్నాం. ఇస్సాకు ఎన్నేళ్ళు వచ్చే వరకు పెళ్లి కాలేదు? 40. 20 సంవత్సరాల వరకు పిల్లలు పుట్ల. ఎవరికి? దేవుణ్ణి అడిగాడు, దేవుడా
పిల్లలు లేరయ్యా అంటే బిడ్డల్ని ఇస్తాను అన్నాడు. ఎంతమంది పుట్టారు? ఎవరెవరు? ఏసావు, యాకోబు. 60 సంవత్సరాలప్పుడు యాకోబు పుట్టాడు. అప్పటికి అబ్రాహాం వయసు ఎంత అయి ఉంటుంది? 160. యాకోబు పుట్టేసరికి అబ్రాహాంకు వయసు ఎంత? 160. అబ్రాహాం చనిపోయేసరికి అతని వయసు ఎంత? సో యాకోబు అబ్రాహాంతో ఎన్నేళ్ళు ఉండి ఉంటాడు? 15 సంవత్సరాల్లో తాతగారు బాగా బోధించి ఉంటాడా? ఎన్ని? ఇంటి దగ్గరే ఉండేవాడు. ఎవరు? యాకోబు. తాతగారు తన జీవిత అనుభవం, దేవునితో తనకుండే అనుబంధము, విశ్వాసము, వాటన్నిటిని గురించి ఏం చేసేవాడు? ఏం చేసి ఉంటాడు? యాకోబుకు చెప్పుంటాడు. ఆదికాండము 25 అధ్యాయము 26 వచనము. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మెడమని పట్టుకుని ఉండను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. వెరీ గుడ్. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఇసాకు ఎన్నేళ్ళు? 60 సంవత్సరాలు. కనాన్ అమ్మాయిలకు ఏమి లేవు. కనాన్లో ఉండే అమ్మాయిలకు దైవ భయం లేదు, పెద్దల పట్ల ఏం లేదు. గౌరవం లేదు. ఆదికాండం 24 అధ్యాయం 3వ వచనము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక చదవండి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి